అలా కాకుండా చాలా బలహీనమైనటువంటి విలన్ని పెట్టి కామెడీ విలన్ని పెట్టారనుకోండి సినిమాలు ఫెయిల్ అవుతుంటాయి. అట్లాగే ఇక్కడ అసెంబ్లీలో జరిగినటువంటి దాంట్లో వైసీపీ లేదు, వీళ్ళు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. ఒకరోజు మనకిప్పుడు లైవ్లు అంటే అదేదో టీవీల్లో అయితే మ్యానిపులేట్ చేసుకోవచ్చు రేటింగ్స్, కానీ సోషల్ మీడియాలో లైవ్లు ఉన్నాయి కదా, యూట్యూబ్ లైవ్లు, ఫేస్బుక్ లైవ్లు, అక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా ఎంతమంది చూసారు అది లైవ్. అదే సందర్భంలో మండల టైంలో లైవ్ చూడండి, సర్రమని లేచింది అక్కడ. నేను అబ్జర్వ్ చేశాను ఆ రోజున. అంతకుముందు అసెంబ్లీ లైవ్ రోజునన్ను ఇది నేను చూసేది యూట్యూబ్లోనే చూస్తాను కాబట్టి ఆ వ్యూవర్షిప్ కనిపించింది అనమాట. లైవ్ వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏమైనా పెరిగిందేమో తెలియదు, నేను ఇవాళ అయితే చూడలేదు ఇచ్చేసే టైంలో అయితే. బట్ ఆ రోజునైతే లైవ్ స్ట్రీమింగ్లో చూసినప్పుడు అసెంబ్లీలో లైవ్ అప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇటు పక్కన మండల్లో లైవ్ రాప్పుడు మాత్రం మంచి స్పైసీగా కనిపించింది, జనాలు ఎక్కువ మంది చూశారనమాట. కాబట్టి అది జరిగిపోయింది. ఇక్కడ మండల్లో ఇద్దరు ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకున్నారు. ఇద్దరు వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఆల్రెడీ సంతృప్తి పరిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్ దుర్మార్గుడు అని బలంగా నమ్ముతున్నారు. అలాగే జగన్ కావాలని క్రిస్టియన్ కాబట్టి తన మతాన్ని ఉద్ధరించడానికి, పరమతాన్ని ద్వేషించడానికి, దూషించడానికి, దేవుణ్ణి అవమానించడం కోసం నాటకం ఆడారని నమ్ముతున్నారా అన్నది మాత్రం సందేహం వాళ్ళు కూడా.